We can take this ride wherever it goes as long. హలో నమస్తే, అందరు బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు నేను సున్నుండలు చేస్తున్నాను. ఈ సున్నుండలు అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి మినుములు అనమాట. మినుములు తీసుకున్నాను, ఒక 1/2 కేజీ చేస్తున్నాను అనమాట. ఎక్కువ చేయటానికి మళ్ళీ చేసుకోవచ్చు, ఒకేసారి చేయకుండా. ముందుగా ఏం చేయాలంటే వీటిని కొంచెం కొంచెంగా చక్కగా సిమ్లో పెట్టుకొని వేయించేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చి దీన్ని మిక్సీ పట్టుకుందాము. మెత్తగా పట్టుకున్నాను అనమాట. దీనికన్నా మిల్లులో వేస్తే ఇంకా మెత్తగా వస్తాయి, మిక్సీకి కొంచెం గరుగ్గానే ఉంటుందన్నమాట. ఈసారి గిర్నీకేసి పడదామని ఈసారి మాత్రం మీకు చూపిస్తాకి ఇలా చూపిస్తున్నాను. ఇలా పిండి మొత్తం చేసేసుకున్న 1/2 కేజీ అయిందనమాట. ఈ పిండిలో ఏం చేయాలంటే నేను ఇక్కడ GRB నెయ్యి తీసుకున్నాను అనమాట. GRB నెయ్యిని ఇప్పుడు 1/2 కేజీ మినువులకి 1/2 కేజీ నెయ్యి పడుతుంది ఈజీగా. దాన్ని కొంచెం మెల్ట్ చేసుకుందాం పొయ్యి మీద గిన్నె పెట్టేసేసి. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకొని మనము ఇంకా మొత్తం గీతోనే మనం సున్నుండలను చేసుకోవాలన్నమాట. అందుకోసం మొత్తం మెల్ట్ చేసుకోవాలి. నేను ఎక్కువగా నెయ్యి ఇంట్లోనే పడతాను, కానీ ఇప్పుడు చాలా ఎక్కువైంది కాబట్టి ఇప్పుడు ఈ సున్నిపిండిలో మనం ఇక్కడ చూపిస్తున్నట్టు బెల్లం యొక్క పౌడర్ దొరుకుతుంది అనమాట. మార్కెట్లో దొరుకుతుంది ఈ మధ్య. బెల్లం తీసుకొస్తే మళ్ళీ దాన్ని కొట్టి గీకి ఇన్ని చేయాల్సి వచ్చింది. అందుకోసమే నేను పౌడర్ కొనుక్కొచ్చాను అనమాట. 1/2 కేజీ మినుములు పౌడర్కి 1/2 కేజీ బెల్లం పడుతుంది అనమాట. దీన్ని మొత్తం ఇందులో కలిసే విధంగా మొత్తం కలిపేసేసుకోవాలి. ఎందుకంటే అక్కడక్కడ గెడ్లగా ఉంటుంది కదా, దాన్ని కూడా నలిపేస్తే ఊరిన అయిపోద్ది పౌడర్ కాబట్టి. ముందుగా కట్ చేసింది ఉంది నా దగ్గర, అందుకోసం వేసేసాను. మళ్ళీ రెండోది కట్ చేసి వేసాను అనమాట. మొత్తం కలిపేయాలి. మామూలుగా బెల్లం కూడా వాడుకోవచ్చు, కానీ దానికి కొంచెం శ్రమ ఉంటుంది కదా. కాకపోతే బెల్లాల్లో రకాలు ఉంటాయంట, అవి మంచి బెల్లమో కాదో చూసుకొని కొనుక్కోవాలి. కొంతమంది పంచదారతో కూడా చేస్తారు, పంచదార పౌడర్గా చేసుకొని కూడా కలుపుకొని చేసుకోవచ్చు. అయితే నేను బెల్లం అయితే కొంచెం ఆరోగ్యంగా ఉంటుందని ప్రతిది కూడా మా ఇంట్లో షుగర్ బ్యాన్ అనమాట. ఓన్లీ బెల్లమే. ఎప్పుడన్నా కీర్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలన్నా బెల్లమే. మధ్యలో ఇలా పోసుకున్న తర్వాత మనకి అది స్వీట్ సరిపోయిందో లేదో కూడా కొంచెం చేతులు వేసుకొని తినేసి చూసుకోవచ్చు. స్వీట్ సరిపోయిందో లేదో ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందాక కాసిన నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఉండలు చేసుకోవాలి. ఒకేసారి పోయకూడదు అన్నమాట, వేడి మీదగా ఉంటుంది కాబట్టి. ఒకేసారి పోస్తే ఉండవదు. అందుకోసం కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఆ పోసుకున్న వరకు ముద్దని చేసేసుకోవాలి. ఇలా అన్ని సున్నుండలను చక్కగా చేసేసుకొని చక్కగా ఏదైనా కంటైనర్లో పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలకి స్కూల్ నుంచి రాగానే రోజుకి ఒకటి ఇస్తే ఎముకలు గట్టిగా ఉంటుంది, ఎముకలు బలం వస్తుంది అన్నమాట పిల్లలకి. ప్లస్ రోడ్ల మీద కొనుక్కోకుండా ఉంటారు. ఆ నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి చాలా మంచిది పిల్లలకి. ఇలా గట్టిగా నొక్కేసి ఉండలో చేసేసుకోవడమే. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, దయచేసి నాకు లైక్ కొట్టండి. అదేవిధంగా ఈ వీడియోని చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ కూడా పెట్టండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, ఉంటాను. బాయ్ బాయ్.